హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో అప్పుడప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు కొంతమంది అంటే ఇప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో ఎట్లా ఉంటుందంటే మొత్తం చెత్త చెదారం సామాన్లు ఎక్కువ. అంటే చెత్త చెదారం అంటే సరే రోజు ఊడ్చుకుంటారు, అది వేరే సంగతి. బట్ వేస్ట్ అయిన సామాన్లు అంటే వాటితోటి పనికి రాదు, అయినా కూడా వాటికి ఫ్యూచర్లో ఇంకెప్పుడైనా పనికి వస్తుందేమో అనే హోప్ కావచ్చు, లేకుంటే దాన్ని తీసి పడేయాలనే ఒక మనసు రాకపోవడం కావచ్చు, లేకుంటే ఫర్ వేరియస్ రీజన్స్ ఇది ఇంకెవరికైనా ఇద్దామను వాళ్ళు ఇవ్వరు, ఏం చేయరు, బట్ ఇంట్లో అట్లా పెట్టుకొని అట్లా అవుతుంటుంది. లేకుంటే దీన్ని ఇంకెప్పుడైనా అమ్మొచ్చు సెకండ్ హ్యాండ్ కను. సో ఫర్ వేరియస్ రీజన్స్. సో ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైతే మన మనసులో థాట్స్ ఎప్పుడైతే అంటే అవి మొత్తము జామ్ అయిపోతాయో, సో అట్లాంటప్పుడు మాత్రమే మనకు ఇంట్లో కూడా సామాన్లు ఇవన్నీ కూడా అట్లా ఉంచుకోవాలి అని, అంటే ఒక క్లారిటీ లేకుండా అనమాట. సో ఇక్కడ రెసిప్రోకల్గా అంటే సరే ఫస్ట్ మనసు అని చెప్పిన కదా, అట్లా కాకుండా ఏ ఇంట్లో అయితే మొత్తము ఎక్కువ సామాన్ల వేస్టేజ్ను అసలు అది దాన్ని తీయాలా, దానికి పడేసి దాన్ని మళ్ళీ అక్కడ స్పేస్ని కొంచెం క్లీన్ చేద్దాము, లేకుంటే దాని అసలు ఇది అవసరం లేనప్పుడు దాన్ని ఎందుకు ఉంచుకోవడము, లేకపోతే ఇంకెప్పుడైనా అవసరం వచ్చినప్పుడు అప్పటికప్పుడు తీసుకోలేమా, అసలు అవసరం వస్తుందా, అన్నీ ముందే ఉంచుకోవడం ఎందుకు అని ఇట్లాంటివన్నీ మనము ఎనలైజ్ చేయకుండా అన్ని సామాన్లు ఇంటి నిండా డబ్బాలు అవి అన్నీ ఉంచుకుంటారు చూడండి. సో వాళ్ళ మనసులు వాళ్ళ మైండ్ కూడా నాకేమనిపిస్తుంది అంటే ఇంతే ట్రాష్ అంతే, అండ్ మొత్తము వాళ్ళ మైండ్లో కూడా ఎట్లాంటి మొత్తం చెత్త చెదారం అంతా ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది నాకు. అంటే ఏ ఒక్క థాట్ని కూడా ఒక క్లారిటీగా వాళ్ళు ఒక ధైర్యం చేసి అంటే చేయలేరు, లేకుంటే ఒక మైండ్ని ఒక క్లీన్గా ఉంచుకోవడం అంటే థాట్స్ అనేది ప్రతి మనిషికి వస్తుంది. అది ఎంత గొప్పోడు కావచ్చు, ఎంత కింద వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి మనిషి. సో ఎవరికైనా వస్తుంది. బట్ ఒక రైట్ పర్సన్ ఏం చేస్తాడంటే వచ్చిన థాట్స్ అన్నింటినీ ఫిల్టర్ చేసుకుంటూ సరే ఇవన్నీ అర్థం లేని థాట్స్ కాబట్టి సో లెట్స్ ఇగ్నోర్ దెమ్ అనుకోవడము, లేకుంటే తెలివి అంటే దాన్ని అసలు ఇది పనికిరాని థాట్ అని కూడా అనలైజ్ చేయలేని వాడు దాన్నే పట్టుకొని అట్లా చేసుకుంటూ వెళ్ళిపోవడము. సో ఇవన్నీ ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అనమాట. అంటే వెన్ వీ అనలైజ్ దేర్ మైండ్స్. సో ఇట్లా అంటే ఇప్పుడు ఇంట్లో చెత్త చెదారం అంతా ఉంచుకొని నువ్వు ఏ సామాను అసలు ఏం తీయాలి, 100 రకాల అన్ని బట్టలు అన్నీ ఉంచుకొని అసలు ఏది వేయాలో, తీరా బయటకు వచ్చినప్పుడు మాత్రం ఏది వేయాలో మళ్ళీ క్లారిటీ ఉండదు. అవన్నీ అట్లనే ఆ సెల్ఫ్లో ఉంటాయి, లేకుంటే మూట గట్టి ఇంకెక్కడైనా ఉంటాయి. అవి టైంకి ఏది వేసుకోవాలనేది ఉండదు అనమాట. సో థాట్స్ కూడా ఏంటంటే నీ మైండ్లో అన్నీ ఉంటాయి, ఒక గంపెడు అన్నీ ఉంటాయి, బట్ రైట్ టైంలో ఏం డెసిషన్ తీసుకోవాలనేది మళ్ళీ కన్ఫ్యూజన్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మన ఇంటిని ఎట్లా ఉంచుకుంటున్నాము అనేది మన మైండ్ని రిసెంబుల్ చేస్తుందని నేను అనుకుంటాను అనమాట. ఇప్పుడు సెల్ఫ్ మీద ఏమేమో బాక్సులు అవన్నీ పెట్టేస్తుంటారు, కొన్ని పైన లో రూఫ్ మీద అవన్నీ, లేకపోతే బయట ఇంటి మీద సబ్జెక్ట్ మీద, అవి ఎప్పుడు తీస్తారు ఏంది అనేది తెలియదు అనమాట. సో మైండ్లో కూడా థాట్స్ అనేవి కూడా అట్లనే అవన్నీ పనికిరాని థాట్స్ అన్నీ కూడా అంటే పట్టింపులు ఇవన్నీ కూడా ఉంచుకొని దానివల్ల దీనివల్ల జరగదు అని చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాకుండా అట్లా. సో ఎవరిది మైండ్ తోటి మనకు అవసరం లేదు, బట్ అట్లాంటి మైండ్ ఉన్న వాళ్ళు మన ఫ్యామిలీలో ఉన్నప్పుడు కానీ, లేకుంటే ఇవన్నీ కూడా అప్పుడు మనకు ఎఫెక్ట్ పడుతుంది అనమాట. లేకుంటే ఒక రైట్ టైప్ ఆఫ్ ఒక పొజిషన్లో ఉన్నప్పుడు, అట్లాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఆ కింద వాళ్ళకి ఎఫెక్ట్ కావడము, లేకుంటే రాజకీయంగా కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి అతను తీసుకునే నిర్ణయాలు కూడా ఎట్లా ఉంటాయంటే అప్పుడు వేరే వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఎట్లా మనము చుట్టూ ఉన్న ఒక మినిమలిస్ట్ అంటే అసలు మనకు ఏం అవసరం, మనిషికి ఎంత అవసరము, సరే అవసరం వచ్చినప్పుడు మనం చేసుకోవచ్చు అనే థాట్ లేకుండా మనము ఎప్పుడైతే అన్నీ అట్లా చేసుకుంటూ పోతామో మన థాట్స్ కూడా అంతే క్లమ్సీగా ఉంటాయి అనేది నా ఒపీనియన్. సో ఇట్స్ నేను గమనించినప్పుడు అనిపిస్తుంది ఫస్ట్ ఇల్లు అవన్నీ చూస్తున్నప్పుడు. సో అప్పుడే నాకు అర్థమైపోతుంటుంది అనమాట. అంటే అది రైట్, అది ఖచ్చితంగా అట్లని కాదు, బట్ వీళ్ళ మైండ్లో కూడా ఎన్ని ఉంటాయో పట్టింపులు అని అట్లా అనిపిస్తుంటాయి అనమాట. సో ఫస్ట్ మనం ఒక ఫ్రెష్గా ఉండాలంటే ఫస్ట్ మన ఇల్లు క్లీన్ చేసుకోవడము, లేకుంటే అసలు ఇవన్నీ చెత్త చెదారం అది ఎంత కాస్ట్ అయినా కానీ ఆ వస్తువు
అదే డిస్పోజ్ ఇట్ అంటే పడేయడమో లేకపోతే ఎవరికి ఇచ్చేయడమో అంతే. అప్పుడే మన పీస్ ఆఫ్ మైండ్ అంటే ఓహో ఇవి నా దగ్గర ఉన్న వస్తువులు, సో వీటితోటి నేను ఎట్లా చేయాలి అనేది ఉంటుంది. సో థాట్స్ కూడా ఏంటంటే మనకున్న థాట్స్ ఇవి, సో మనము వీటిని అప్లై చేసి ముందుకు వెళ్ళిపోదాము అనేది ఒకటి క్లారిటీ అనేది వచ్చేస్తుంది అని నా ఫీలింగ్ అనమాట. సో దట్స్ యూనో ఇది పర్ఫెక్ట్ కంపారిజన్ కాకపోవచ్చు, బట్ యూనో వాట్ ఐ అబ్జర్వ్డ్ ఈజ్ యూనో ఇది. సో దట్స్ ద థింగ్, అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.